మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. బెంగళూరుని ఎర్ర సముద్రం కాదు వెర్రి సముద్రం కమ్మేసింది. ఆర్సీబీ కప్పు కొట్టింది అనే సంతోషం కంటే ఒక పెద్ద విషాద వార్తని చూడాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు కర్ణాటక ప్రజలకి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్సీబీ అభిమానులకి ఎదురైంది. ఐపీఎల్లో 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత 18వ నంబర్ జెర్సీ ద్వారా విరాట్ కోహ్లీ ఆడిన మ్యాచ్లో ఫైనల్ విన్నింగ్ ఆర్సీబీని వరించింది. సో 18 ఏళ్ల తర్వాత ఈ కప్పు సాధించారన్న ఆనందంలో సొంత రాష్ట్రానికి చిన్నస్వామి స్టేడియం, లోకల్ స్టేడియం, బెంగళూరు చిన్నస్వామి స్టేడియం, ఆర్సీబీ లోకల్ స్టేడియం, అక్కడ విజయోత్సవ ర్యాలీ నిర్వహించాలని చెప్పని భావించారు. ఆ క్రమంలో అక్కడ ప్రభుత్వం కూడా సన్మాన కార్యక్రమాలని నిర్వహించేటువంటి ప్రణాళికను రెడీ చేసింది. దీంతో పెద్ద ఎత్తున అభిమాన సంద్రం తరలి వచ్చింది. అయితే ఎర్ర సముద్రం అవుతుందనుకున్న ప్రాంతం ఆ వెర్రితో ఏం చేస్తున్నారో అర్థం కానటువంటి స్థితిలో చిన్నస్వామి స్టేడియంలో సన్మానానికి ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో, అలానే టీం మొత్తం కూడా చిన్నస్వామి స్టేడియంకి వెళ్ళినటువంటి క్రమంలో 2వ నంబర్ గేటు వద్ద పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. ఈ తోపులాటని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. పోలీసులు లాఠీచార్జ్ చేసేటువంటి సందర్భం అక్కడ ఏర్పడింది. ఈ క్రమంలో ఒకరిపైన ఒకరు గుట్టలుగా అభిమానులందరూ కూడా, క్రికెట్ అభిమానులు, ఆర్సీబీ అభిమానులు కూడా అక్కడ పడిపోయారు. ఈ తొక్కిసలాట ఒక భయానకమైనటువంటి బీభత్స వాతావరణాన్ని సృష్టించింది. 10 నుంచి 15 మంది ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఇప్పటివరకు వస్తున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం చూస్తే దాదాపు 10 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్తున్నారు. 50 నుంచి 70 మంది వరకు గాయాల పాలయ్యారని చెప్తున్నారు. ఒకసారి ఎనాలిసిస్ చేద్దాం, ఎందుకు ఇంతటి ఉత్పాతం జరిగింది. పైగా ఇంకొక విషయం ఏంటంటే, విజయోత్సవ ర్యాలీ నిర్వహించాలనేటువంటి ఆలోచనని పోలీసులు విరమించుకోవాలని సూచించారు. ట్రాఫిక్ పరంగా చాలా ఇబ్బందులు. ఆల్రెడీ బెంగళూరు ట్రాఫిక్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. కథలుగా చెప్పుకునేటువంటి ట్రాఫిక్, బెంగళూరు ట్రాఫిక్. సో ఇక్కడ ర్యాలీ పెడితే, ఎందుకంటే చిన్నస్వామి స్టేడియంకి వెళ్ళేటువంటి మార్గం చాలా క్లియర్గా, చిన్నస్వామి స్టేడియంకి వెళ్ళేటువంటి మార్గం విధానసభ బిల్డింగ్ వైపు నుంచే వెళ్తుంది. ఇది చాలా కీలకమైనటువంటి ప్రాంతం ట్రాఫిక్ పరంగా కానీ, బెంగళూరు సిటీ రాకపోకల పరంగా కానీ. సో ఈ ప్రాంతం నుంచి ఇంత పెద్ద ఎత్తున జనసంద్రం రావడం అనేది, వాళ్ళని నియంత్రించడం అనేది అత్యంత సంక్లిష్టమైనటువంటి అంశం కింద పోలీస్ శాఖ తెలియజెప్పింది. ఇదే విషయాన్ని హోమ్ మినిస్టర్ పరమేశ్వరకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ర్యాలీని విరమించుకోవాలని సూచన చేస్తే ఆయన రిజైన్ చేయమంటూ ట్రోలింగ్ చేశారు ఆర్సీబీ అభిమానులు. కానీ అనుకున్నంత అయింది. ఒక దారుణమైనటువంటి సందర్భం. ఇంత పెద్ద ఎత్తున జనం వస్తారని చెప్పని బహుశా ఆర్సీబీ టీం కూడా ఊహించి ఉండదు. కానీ విపరీతమైనటువంటి జనసందోహం ఈ ప్రాంతాన్ని ముంచెత్తింది. ఫలితంగా గేట్ల దగ్గర విపరీతమైనటువంటి రద్దీ ఏర్పడింది. కొంచెం ముందు చూపు ఉన్నటువంటి పోలీసులు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారనేటువంటి సమాచారం చాలా క్లియర్గా వస్తుంది. ఎందుకంటే ఈ క్రౌడ్ మొత్తాన్ని వీలైనంతగా బైఫర్కేట్ చేసి, ఎక్కడికక్కడ విభజించి వివిధ మార్గాల ద్వారా వాళ్ళని మళ్లించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ 2వ నంబర్ గేట్ దగ్గర పెద్ద ఎత్తున రద్దీ ఏర్పడింది. ఈ రద్దీ ఏర్పడినటువంటి విధానమే అక్కడ కొంప ముంచిందని చెప్తున్నారు. గేట్ దగ్గర ఉన్నటువంటి దృశ్యాలు కొన్ని బయటకు వచ్చాయి. ఆ ప్రాంతంలో పూర్తిగా ఇరుకును పడిపోయినటువంటి పరిస్థితి, అంటే అడుగు తీసి అడుగేయలేనటువంటి వాతావరణం ఆ గేట్ దగ్గర ఏర్పడింది. ఫలితంగానే అభిమానం తట్టుకోలేక కొంతమంది అభిమానులు గేట్లు ఎక్కి దూకేటువంటి ప్రయత్నం చేశారు. పోలీసులు వాళ్ళని నిలువరించేటువంటి ప్రయత్నం చేసినా కానీ ఇక ఆ ఉత్సాహంలో వెర్రి చేష్టలకు పాల్పడే వాళ్ళు కొందరుంటారు, ఎక్కి దూకాలని ప్రయత్నించే వాళ్ళు కొందరుంటారు. చుట్టూ మీరు గమనిస్తే కనుక చిన్నస్వామి స్టేడియం చుట్టూ కూడా, బెంగళూరు అంటేనే గార్డెన్ సిటీ అని చెప్పి అంటారు. చుట్టూ మంచి చెట్లు ఉన్నాయి. ఆ చెట్లన్నిటిపైకి కూడా జనసందోహం ఎక్కేసింది. వాటిపై నుంచి గోడ దూకి లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నాలు పెద్ద ఎత్తున జరిగినట్టుగా చెప్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పోలీసులు లాఠీచార్జ్ జరుగుతున్నటువంటి సమయంలో భయానకమైనటువంటి సన్నివేశాలు అక్కడ జరిగినాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు కూడా బయటకు వచ్చినాయి. కనీసం 10 మంది అయితే ప్రాణాలు కోల్పోయారనేటువంటి సమాచారం వస్తుంది. ఇంకెంతమందికి ఎలాంటి ఇది జరిగిందో చూడలేము. ఇది 2వ నెంబర్ గేట్ దగ్గర ఉన్నటువంటి దృశ్యాలు ఇవి. ఈ గేట్ల దగ్గర ఉన్నటువంటి రద్దీ చూస్తేనే పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి జనసందోహం, ముఖ్యంగా అభిమానులు ఎవరో కూడా నియంత్రించేటువంటి అవకాశం ఉన్న స్థితిలో లేరు. కంప్లీట్గా అవకాశం వస్తే లోపలికి దూరిపోవాలి. ఆ తోపులాట మనం చూస్తే ఇటీవల కాలంలో కొన్ని ఇన్సిడెంట్స్, తిరుమల దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్ కానీ, పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలో జరిగినటువంటి సంఘటనలు కానీ చూసాము. సో ఇక్కడ అంతకంటే భిన్నమైనటువంటి వాతావరణం అయితే ఏమీ కనిపించడం లేదు. ఈ తోపులాట ఫలితంగా పోలీసులు వాళ్ళందరినీ చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఒకరిపై ఒకరు పడిపోవడంతో తొక్కిసలాట పెద్ద ఎత్తున జరిగింది. ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి.
గాయపడిన వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు, ఆసుపత్రిలో చికిత్సలు అందిస్తున్నారు. కానీ ఈ నంబర్ ఎక్కడి వరకు వెళ్తుంది అనేది ఇంకా క్లారిటీ లేదు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్వయంగా ఈ సన్మాన్ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. మొత్తం ప్లేయర్స్ అందరినీ కూడా సన్మానించారు. ఎందుకంటే 18 ఏళ్ల తర్వాత ఒక అతిపెద్ద నిరీక్షణ. అయితే ఐపీఎల్ అనేది ఒక నార్మల్ ఇండియన్ టోర్నమెంట్. ఇది వరల్డ్ ఛాంపియన్షిప్ ఏం కాదు, వరల్డ్ కప్ గెలిచినటువంటి సందర్భం కాదు, అలానే ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినటువంటి సందర్భం కూడా కాదు. అయితే 18 ఏళ్ల నిరీక్షణ, విరాట్ కోహ్లీ ఇంతవరకు ఈ కప్పు గెలవలేకపోయాడు అనేటువంటి ఆవేదన మాత్రమే ఇందులో ఉంది. నిజం చెప్పాలంటే ఫైనల్ మ్యాచ్ జరిగినటువంటి విధానం, అందులో విన్ అయినటువంటి విధానం, రియల్ విన్నర్ ఎవరు అనేది అది గేమ్గా తీసుకోవాలి. కాబట్టి ఫైనల్గా టాలీ ఫిగర్స్ ప్రకారం చూస్తే ఆర్సీబీ గెలిచింది 6 పరుగుల తేడాతో మాత్రం విజయం సాధించింది. కానీ గేమ్ స్పిరిట్ని ఆస్వాదించిన ప్రతి ఒక్కరు కూడా ఆర్సీబీని అభినందించారు. బట్ ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం పూనకాలతో ఊగిపోయారు. నిన్న రాత్రి హైదరాబాద్లో కూడా కూకట్పల్లి, సెక్రటేరియట్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు, రోడ్డుపైన లాఠీ చార్జీలకు దారితీశాయి. ఇది అనవసరమైనటువంటి ఉన్మాదం కింద పరిగణించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంతమంది ఇప్పుడు ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళకి అందరూ కూడా యువకులే ఉన్నారు. 20 నుంచి 35 ఏళ్ల యువకులే ఈ ప్రాంతానికి వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీలకి రెస్పాన్సిబిలిటీ ఎవరు ఉంటారు? కనీస ఆలోచన జ్ఞానం కూడా లేకుండా ఏదో స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నంత ఉత్సాహంతో ఇందులో పాల్గొన్నారు. ఖచ్చితంగా మీ అభిమాన క్రీడాకారుల్ని అభినందించాల్సిందే. కప్పు తెచ్చారు కాబట్టి సొంత రాష్ట్రం లేదా సొంత నగరం, హోమ్ టౌన్, హోమ్ సిటీ అనేటువంటి ఎమోషన్తో అభినందించడానికి అందరూ కూడా అభినందించడాన్ని ఖచ్చితంగా ప్రశంసిస్తారు. కానీ ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు మాత్రం ఇది దేశంలోనే విషాదకరమైనటువంటి సంఘటనగా మారిపోతుంది. 18 ఏళ్ళు కప్పు ఎందుకు గెలవలేదంటే బహుశా 18 ఏళ్ళు ఇలాంటి ఉత్పాతాన్ని నిలువరించడానికే గెలవలేదేమో అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడుతుంది. ఆర్సీబీ టీంకి అభినందనలు చెబుదాం, కానీ ఇటువంటి వైఖరిని మాత్రం ఖచ్చితంగా ఖండించాల్సిందే. పైగా బెంగళూరులో ఉన్నటువంటి వనరుల రీత్యా చూస్తే చాలా క్లియర్గా హోమ్ మినిస్ట్రీ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి అంశం ఏంటంటే, సెక్రటేరియట్ వైపు నుంచి ఇదంతా కూడా విధానసభ భవనము, ఆ పక్కనే సెక్రటేరియట్ ఉంటుంది. సో ఈ భవనాల నుంచి వెళ్ళేటువంటి మార్గాలు ప్రధానమైనటువంటి రహదారులు. ఇక్కడ కనుక రద్దీ ఏర్పడితే ట్రాఫిక్ నిలువరించడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అవుతుందని చెప్పని పోలీసు యంత్రాంగం స్పష్టంగా తెలియజెప్పింది. సో ర్యాలీ నిర్వహించాల్సినటువంటి అవసరం లేదు. ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళని రిసీవ్ చేసుకుని, క్రీడాకారుల్ని రిసీవ్ చేసుకుని నేరుగా స్టేడియంకి తీసుకెళ్లే విధంగా ప్రణాళికను రూపొందించాలని సూచన చేసింది. ర్యాలీ జరగకపోయినా కానీ పెద్ద ఎత్తున వచ్చినటువంటి జనసందోహం, ఎందుకంటే ఎక్కడా కూడా వాహనాలని అనుమతించలేదు. స్టేడియంకి వెళ్ళేటువంటి మార్గాలను వివిధ మార్గాలుగా విభజించి వివిధ గేట్ల ద్వారా వాళ్ళని పంపించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఫైనల్గా 2వ నంబర్ గేట్ దగ్గర మాత్రం ఉత్పాతాన్ని ఎవ్వరూ నిలువరించలేకపోయారు. దాదాపు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నంబర్ 10 నుంచి 15 వరకు ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు కూడా ప్రత్యక్ష సాక్షులు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి వస్తుంది. ఇక 50 నుంచి 70 మంది గాయపడి ఉంటారన్నారు. గాయపడిన వారందరినీ కూడా ఆసుపత్రులకు తరలించారు. వాళ్ళందరూ కూడా కోలుకోవాలని చెప్పని ఆశిద్దాం. ఇక ఆర్సీబీ టీం కానీ, కర్ణాటక ప్రభుత్వం కానీ ఈ దుర్ఘటన పట్ల ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.